కటుకని పెంచును కొండల బండలతో నినను ఎటు చూచినది కటుకని పెంచును కొండల బండలను నినను కొదమసింహమై కోపాగ్నియై కొదమసింహమై కోపాగ్నియై ఎదురుగా వచ్చిన కదలగలేవురా ఎదురుగా వచ్చిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇదియే కడవు చేయకురా ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇదియే కడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా రక్షకుడేసుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా ఏరి ఇసురమ్మ వాళ్ళందరూ పిలువు పనిచేసే వాళ్ళందరమ్మ కూర్చోండి పోయి అక్కడ పనిచేసే వాళ్ళ కూర్చున్నాం అందరు పిలువు వేడి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడింది. ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతని పేరు పెట్టబడను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా యేసు బాబు గారి యొక్క గృహంలో చేరి తండ్రి మరొకసారి మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకమైన మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మా ప్రభా, వచ్చిన బిడ్డల వాటిని కొందరు స్తోత్రాలు. రావాల్సిన వారు అనేకులు ఉంటున్నారు. వారందరూ కూడా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండా వారి వారి భాగాలు వారు పొందుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేసిన మేళ్ళు ఉపకారాలన్నిటి బట్టి మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే వస్తుంటున్నారో వారికి తోడండి, సహాయపడండి. దాసులైన నన్ను కూడా అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి శుభదినాన్ని పోగొట్టుకోకుండా
మా ప్రభా మరి మా తండ్రి భార్య భర్తల బిడ్డలు కూడా కలిసి దేవుని సన్నిధిలో ఉండే దాని కొరకై సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నా. మరి ఇక్కడ నుండి బయట కూడా వింటున్నారు, వారికి కూడా మీరు తోడైండి సార్ పరిస్థితిగా ప్రార్థన చేస్తూ విధాలు వస్తారు కబజెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున మా తండ్రి అంధకార శక్తులు బంధిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా సహోదరులు వస్తే మీరు బయటకు వెళ్ళండి. బ్రదర్స్ మీరు అక్కడుగానే వస్తే మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ కూర్చుంటారు, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయంలో 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడును. ఈ రోజుల్లో మనం ఈ వాక్యాన్ని గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజుల గురించి మరి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నమ్మినటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంటున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారికి మీకు ఏ భారం అయితే ఉన్నదో ఆ భారాన్ని మోసేదానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, కానీ మతం మార్చుకోమని రాలా. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికంటే మీకేమేమి భారాలు ఉన్నాయో, మీ కుటుంబ భారమైనా, లేకపోతే వ్యక్తిగతమైన భారమైనా, ఆరోగ్యపరమైనటువంటి భారమైనా, లేక ఇంకా బంధువుల భారమైనా, లేక అప్పుల భారమైనా, ఏ భారం అయితే నీకున్నదో ఆ భారాన్ని మోసేదానికి వచ్చాడే, కానీ నేనేదో తీసుకెళ్ళి ఇంకొక ఏదో మతం మార్చేసి ఇంకొక దేవుడు నమ్మడానికి రాలా ఆయన. అందుకని ఇక్కడ నా కృత వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఏమిటి బైబిల్ ఏం చెప్తుంది, వీళ్ళెందుకు మందిరానికి వెళుతున్నారు, వీళ్ళెందుకు దేవుని ప్రార్థన చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ కూర్చోండి. ఎవరు కూడా కుటుంబ వాళ్ళు బయట కూర్చోకూడదు. మేము మీ కొరకు వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా బయట ఉండకూడదు. కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి లోన కూర్చోవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తర్వాత రెండవ విషయాన్ని మనం చూస్తే ఆయన ఆలోచనకర్త అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచనకర్త అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని గురించి ఆలోచన చేసే ఆయన ఒక్కడే. ఈ లోకంలో ఒక కుటుంబంలో ఉంటే ఒక కుటుంబాన్ని గురించి ఒక భర్త ఆలోచన చేస్తాడు, ఒక భార్య ఆలోచన చేస్తుంది బిడ్డల కొరకే, అంతవరకే ఉంటుంది. లేకపోతే ఒక మరి స్టేట్ కానీ ఉంటే ఒక మరి రాష్ట్రం కానీ ఉంటే ఆ యొక్క నాయకులు మాత్రమే ఆ స్టేట్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగైతే మరి ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, వారు చిన్నవారైనా పెద్దవారైనా, వారు చదువుకున్నా చదువు లేకపోయినా, మరి విద్య ఉన్నా విద్య లేకపోయినా కూడా, పేదవారైనా ధనికులైనా అందరిని గురించి ఆలోచన చేసే ఆయన ఒక్కడున్నాడు. అందుకని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, నన్ను ఆలోచన చేసుకునే దేవుడు ఉన్నాడా, నన్ను ఆలోచన చేసుకునే దేవుడు ఉన్నాడా, నా భారం భరించినటువంటి దేవుడు ఉన్నాడా. అందుకని మీరందరూ కూడా తండ్రి నీవు దేవుడు అంట, నాకైతే కొంతవరకే తెలుసు నిన్ను గురించి, ఈ రోజున నా భారము నీ భుజాల మీద పెట్టబోతున్నాను, నా భారము నీ భుజాల మీద పెడుతున్నాను అయ్యా, నన్ను గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా, ఈరోజు నిన్ను గురించి నేను కూడా ఆలోచన చేస్తానని తీర్మానాలు చేసుకోనండి. అప్పుడు మనకు చాలా శ్రేష్టమైనటువంటిగా ప్రభు మీ భారాన్ని భరించేవాడిగా ఉంటాడు. మీ యొక్క కష్టాలు, మీ శ్రమలు, మీ బాధలన్నీ కూడా భరించేవాడు ఉంటాడు. గత సంవత్సరం అంతా కూడా కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చినాయి. యేసుబాబు గారు చెప్తూ వచ్చాడు నాకు, అయ్యా నాకు పొలాన్ని ఇట్లా పడ్డాను, నా కొరకు మోకాళ్ళ నొప్పి, ప్రార్థన చేయండి, లేవలేకపోతున్నాను, హాస్పిటల్ పోతున్నానంటే ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు ఆయనకు ఎంతో సహాయపడ్డాడు. మళ్ళీ తిరిగి లేవగలుగుతున్నాడు, మెట్లెక్కగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు పనులు. మరి దేవుని యొక్క కృప. వాళ్ళ అమ్మగారు కూడా చాలా అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళిపోతూ వచ్చారు. ఆ సమయంలో కూడా ఎంతో భారంగా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం.
దేవుడు వారికి కూడా ఎంతో మేలు చేస్తూ వచ్చిన వాడిగా కనబడుతుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం నమ్మినటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన ఏదో మనల్ని తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టండి, నిమ్మకాయలు వేయండి, లేకపోతే నాకు తీసుకొచ్చి ఏదో ఆర్థిక పూర్వాలు పెట్టండి, నాకు తీసుకొచ్చి మీరు ఏదో రకరకాలైనటువంటివి చేయమని ఆ దేవుడు కాదు. ఈ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను మీకు చేస్తాను. మీ భారం ఏదైనా, మీ కష్టం ఏదైనా, మీ వ్యాధి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా సరే నేను మీకు సహాయం చేస్తాను అంటాడే కానీ మీరు నాకేం సహాయం చేయగలరు? ఇదంతా కూడా నేను సృష్టించినటువంటి దేవుడిని అయితే. కాబట్టి ప్రియులారా, అందుకని ఆయన భారం మోసేవాడు, ఆయన మిమ్మల్ని మన గురించి ఆలోచన చేసేవాడు. ఇప్పుడు ఆయన ఆలోచన చేసి ఏమేమి చేశాడో 2-3 విషయాలు మీతో ఈ రాత్రి కాలం చెప్తాను. రండి మత్తయి సువార్తలకు వెళదాం. మత్తయి సువార్తలకు వెళితే శ్రేష్టమైనటువంటి తలంపులు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. చదువుతాను. జ్వరంతో పడి ఉన్న అతని చూసి ఆమె చేయి పట్టుకోగా జ్వరం ఆయనను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేశాయి. చాలు. ఇప్పుడు మనం గమనించండి, జాగ్రత్తగా వినండి మాట. పుట్టినటువంటి యేసు ప్రభువారు భూలోకంలో ఏం చేశాడో అనేది మీకు చెప్తున్నాం. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, నక్షత్రాలు పెట్టుకోవడము, క్రిస్మస్ అని చెప్పుకోవడము, యేసు ప్రభువారు పుట్టాడు, ఇదొక పండుగ అనుకోవడం అంటున్నారు కదా. ఆ పుట్టినటువంటి ఆయన మనకేం చేశాడు? ఇప్పుడు మనకు ఒక బిడ్డ పుడతాడు మన కుటుంబంలో. మన బిడ్డ కుటుంబం పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ బిడ్డ మనకి ఏదో చేయాలి కదా. ఆ బిడ్డను పెంచుకొని పెద్ద చేసిన తర్వాత, ఒక ఉద్యోగస్తులు అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క భారం భరించాలా, తల్లిదండ్రులకు సహాయపడుతూ రావాలా. అందుకని ప్రియులారా, మనకు పుట్టినటువంటి శిశువు కుమారుడుగా మారి ఆ కుమారుడుగా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ మనం ఒక విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏం చూస్తున్నాడని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారంట ఒక ఇంటిలోకి వెళ్ళాడట. ఎలాంటి ఇల్లు ఆ ఇల్లు అని మనం చూస్తే, ఆ ఇంటిలో మరి ఒక పేతురు అనేటటువంటి ఒక ఆయన భార్య, ఆ భార్య యొక్క అమ్మ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమైందంటే, వాళ్ళ ఇంటిలోకి ప్రభు వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. ఎవరి ఇంట్లోకి వచ్చాడంటే పేతురు ఇంటిలోకి వచ్చాడు. ఎందుకు పేతురు ఇంటిలోకి వచ్చాడు అంటే, పేతురు మొట్టమొదటిగా ఆయన దగ్గరకు వచ్చాడు. అర్థమైందా? పేతురు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువే మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఇంతమంది మేము వచ్చాము, ఇంకా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ఈ ఇంటిలోనే ఉన్నటువంటి ఒకే ఒకరు, మొట్టమొదటిగా అమ్మ యశోద, తర్వాత రెండవదిగా యేసు బాబు, వీళ్ళిద్దరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిగా వారు ప్రభు దగ్గరికి వచ్చిన కారణం చేతనే ఈ రోజున ప్రభు యొక్క బిడ్డలు, ప్రభు యొక్క సేవకులు వారందరూ కూడా నీ ఇంటికి వచ్చినంత ధన్యత మీకు దొరికింది. చూసారా? అందుకనే మరి ఈ లోకంలో అలాంటి యొక్క ధన్యత అందరికీ ఉండదు. ప్రభు మన యొక్క గృహంలోకి రావాల్సిన అవసరం ఉన్నదా? ప్రభు అంటే సామాన్యుడు కాదు. ఆయన మాట చెప్తే దయ్యాలు గడగడలాడిపోయినాయి. ఆయన ముట్టుకుంటే రోగాలు అలాగే వెళ్ళిపోయినాయి. ఆయన సముద్రానికి ఆజ్ఞాపిస్తే అలలు ఆగిపోయినాయి. ఆయన తుఫానికి ఆజ్ఞాపిస్తే తుఫాన్ ఆగిపోయింది. ఆయన చనిపోయిన వాళ్ళకి లెమ్మని చెప్తే లేచాడు. అటువంటి ఆయన మన ఇంటికి రావాల్సిన పని ఏంటి? అది అర్థం చేసుకోవాలా మీరు. అదే మనం అర్థం కుటుంబీకులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన ఇంటికి రావాల్సిన పని ఏమిటి? ఆయన యొక్క సేవకులంగా, ఆయన యొక్క బిడలంగా మరి మనము మన ఇంటికి అంత గొప్ప రాజు వస్తాడా? అంత గొప్ప రాజు వస్తాడా? చూడండి, బాగా అలంకరించి పెట్టారు. వచ్చేటప్పటికల్లా మంచి లైట్లు వేసి పెట్టారు. బాగా అటు ముందు లైట్ వేశారు, బాగా అలంకరించారు. దేని కొరకు ఇదంతా అలంకరణ? దేవుని యొక్క బిడ్డలు వస్తారు, ఈ రోజున దైవ సేవకులు వస్తారు మా గృహానికి.
అని మనం ఎంతగా సుందరంగా ఉంచామో అలాగే ఆ ప్రభువుని మన హృదయం అనే ఇంటిలో కూడా పిలుచుకోవాలి. అర్థమైందా? ఎక్కడ పిలవాలమ్మా? మన హృదయం అనే ఇంటిలోకి. ప్రభువా నా హృదయంలోకి రా నాయన అని. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెలుగు ఎలాగున్నదో అంతకంటే ఎక్కువైనటువంటి వెలుగు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా పోతుంది. అర్థమైందా? అందుకనే ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభువు మన గృహంలో చేరితే మనకి ఏ తక్కువ కూడా ఉండదు. ఒకనొక ప్రాంతంలో ఒక గొప్ప రాజుగారు పరిపాలిస్తూ ఉండేటటువంటి వాడు. ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, అడవి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన రాజుగారు కదా, అక్కడికి వచ్చారు. ఆయన వాళ్ళని చూసి, వాళ్ళ పేదరికాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే, మీకు ఏం కావాలో కోరుకోండి, ఎంత డబ్బు కావాలో నేను మీకు పంపిస్తాను, లేదా ఆహారం కావాలో మీకు నేను పంపిస్తాను, లేకపోతే మీకు ఏది కావాలో అడగండి అది నేను పంపిస్తాను అని అన్నారు. మనమైతే ఏం చెప్పేవాళ్ళని? కావాల్సినంత ధనం పంపించమని అడిగేవాడు. మాకు డబ్బు తక్కువగా ఉందో పంపించండి అయ్యా అనేవాళ్ళం, లేక బియ్యం పంపించండి అయ్యా అనేవాళ్ళం. అయితే అరణ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కోరుకున్న మాట ఏంటంటే, అయ్యా మాకు డబ్బు వద్దు, మాకు ధనం వద్దు, మాకు ఆస్తులొద్దు, ఏమొద్దయ్యా, మీరు వచ్చి మా మధ్యలో కొన్ని దినాలు ఉండిపోండి అని అన్నారు. ఏమడిగారు? ఎవరు రమ్మన్నారు? రాజుగారిని, మీరు రండి చాలయ్యా, ఒక్కరోజు వచ్చినా చాలు, మా యొక్క గ్రామంలో ఒక్కరోజు వచ్చి చాలు అన్నారు. ఇప్పుడు రాజుగారు రావాలంటే సామాన్య సంగతి కాదు. రోడ్లన్నీ బాగు కావాలా, రోడ్లన్నీ కూడా లైట్లు వేయాలా కదా, మరి ఆ పాత ఇళ్ళన్నీ మారిపోవాలా, కొత్త బిల్డింగులుగా కట్టాలా. మరి రాజుగారు వస్తే పరిస్థితి అంతా మారిపోతుంది కదా, చూసారా? అందుకని ఇప్పుడు రాజుగారు ఆజ్ఞాపించాడు సైనికులతోటి, నేను పలానా గృహాలని దర్శించబోతున్నాను, సైనికులారా మీరు వెళ్ళి ఆ గ్రామం మొత్తము శుద్ధి చేయండి, ఆ గ్రామంలో మంచి ఇళ్ళు కట్టించండి, ఆ గ్రామంలో చక్కగా రోడ్లు వేయించండి, ఆ గ్రామంలో చక్కగా మరి నీరు పెట్టే రీతిగా చేయండి, ఆ గ్రామంలో అన్నీ నేను వచ్చేటప్పటికి ఎలాగ ఉండాలంటే అది రాజు ప్యాలెస్ లాగా ఉండాలని. చూసారా ఎలాంటి యొక్క కోరిక వాళ్ళది? మనం ఏమడుగుతాము? ఎప్పుడైనా మనం ఏమడుగుతామంటే, మహా అడిగితే అవుతాము, అయ్యా మా అబ్బాయి చదువు అయ్యా, మా అమ్మాయికి పెళ్లి కాలేదయ్యా, మరి లేకపోతే మాకు అప్పులు ఉన్నాయి అయ్యా మేము మొక్కుంటున్నాం అయ్యా, మరి నా వాళ్ళకి వీళ్ళకి మొక్కుంటున్నాం అయ్యా, దేవుడికి మొక్కుంటామే. అది ఎందుకు నీకు? ఆయన నీ దగ్గరకు వస్తే నీకు ఏదీ తక్కువ ఉండదు. రాజుగారు కానీ అక్కడికి వస్తుంటే వారికి ఏమైనా తక్కువ ఉందా? ఇప్పుడు నీటికి తక్కువ ఉన్నదా? ఇళ్ళకి తక్కువ ఉన్నదా? రోడ్లకు తక్కువ ఉన్నదా? లైటింగ్ తక్కువ ఉన్నదా? దేనికి తక్కువ ఉంది చెప్పండి అమ్మ అక్కడ. అంతేకాదు వారందరికీ శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకొని వచ్చాడు. వాళ్ళకి మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టేశారు. ఆయన రాజుగారు వస్తుంటే అందరికి మంచి ఆహారమే, అదంతా అయిపోయిన తర్వాత రాజుగారు ఊరకపోతాడా? ప్రతి కుటుంబానికి కావలసినంత గిఫ్ట్ అనగా కావలసినంత ధనము ఒక్కొక్కరి చేతిలో పెడుతూ పోయారు. ప్రియమైన సోదరులారా, ఒక్క రాజుగారే ఇలాంటి పని చేసినప్పుడు సర్వలోకానికి రాజు అయినటువంటి ఆ ప్రభు మనకు చేయడా? అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఈరోజు నా తీర్మానం చేసుకోవాలా. మీరు చేసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభువా నా హృదయంలోకి రా. ఈ రోజున నేను ఇప్పుడు విన్నాను, ఇంతవరకైతే నేనేదో వింటూ వచ్చాను, యేసు ప్రభు అంటే ఎవరో అనుకున్నాను, నాకు కాదనుకున్నానేమో నేను. అందుకని చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అనుకుంటే పెద్ద చదువుకున్న వాళ్ళ. కొన్నిసార్లు మేము గృహాలు దర్శించడానికి వెళ్తాం. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము చదువుకోలేదయ్యా, మా దగ్గర బైబిల్ కూడా లేవయ్యా అంటే వాళ్ళ పాపం చాలా దీనంగా మాట్లాడతారు. అంటే క్రైస్తవులు ఎంతో పెద్ద గొప్పవారు అన్నట్లుగా, క్రైస్తవులంతా ధనవంతులు అన్నట్టుగా, క్రైస్తవులంతా చదువుకున్న వారంతగా వారు ఊహించుకొని వారు చాలా తక్కువగా ఫీల్ అయిపోతారు. వీళ్ళరా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి ఒకసారి. బైబిల్లో ఏం చెప్తుందో ఇక్కడ మరికొన్ని రాష్ట్రపత్రికలో వద్దాం. మరికొన్ని రాష్ట్రపత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాటను మనం చూసుకుందాం.
మరి కొరింథీ రాసిన పత్రిక ఏంటి 1వ అధ్యాయము 30 వచనం చదవండి. 26 వచ్చింది. అవును. సహోదరులారా, ఇప్పుడు అర్థమైంది మీకు? మిమ్మల్ని పిలుచుతున్నారు ఈ రోజున ప్రభు. ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, ఇక్కడ కూర్చున్న సహోదరులారా, ఇటువైపు ఉన్నవారు కూడా ప్రభు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని పిలుస్తున్నాను నేను, మిమ్మల్ని పిలుస్తున్నాను నేను, ఈ రోజున మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. ఎలాంటిగా పిలుస్తున్నాను? ఈ లోకములో జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలవబడలేదు. చూసారు? ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. దేవుడు జ్ఞానులను వద్దన్నాడు. అంటే మేము చదువుకున్నామండి, మేము గొప్ప చదువుకున్నాం, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మా అంత తెలివిగల వాళ్ళు ఎవరు లేరు, మేము ఇంజనీర్లమి, మేము డాక్టర్లమి, మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామని అంటారే. దేవుని మాట ఏమన్నా అంటే నువ్వు వద్దయ్యా నాకు అని అన్నారు. రెండేమన్నారు? గనులమండి మేము, రాజకీయ నాయకులమి, మేము మంత్రులమి, మేము ఎంపీలమి, మేము ఎమ్మెల్యేలమి, మేము గవర్నర్లమి. ప్రభు అన్నాడు అలాగైతే నాకు ఏముందో చూడండి అక్కడ. గొప్ప వంశం వారు. కొంతమంది ఏమంటారు, మా కులం ఏమనుకుంటున్నావు తెలిసినా, నా వంశం ఏమనుకుంటున్నావు తెలిసినా, అలాగైతే నువ్వు కూడా నాకు అవసరం లేదు. బాగా అర్థం చేసుకుంటానమ్మా? అర్థమవుతుంది మాట. దేవుడు ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నాడో చక్కగా అర్థం చేసుకోనండి. గొప్ప వంశవారు వద్దు, గనులు వద్దు, మరి ఎవరు వద్దు. మరి ఎవరు కావాలంట? ఆ తర్వాత వచ్చినము లోకములో ఉన్న దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? వెర్రివాళ్ళు. వెర్రివాళ్ళు అంటే ఏంటి? మనం కొంతమంది చూస్తామంట, ఇటు ఎందులో అంతా ఎర్రోడలాగా ఉన్నాడు, పిచ్చోడలాగా ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పడుకుంటాడంటే ఈ లోకంలో తృణీకరించబడ్డవారు, వెర్రివాళ్ళగా ఉన్నవారు, లెక్క చేయబడకుండా త్రోసేయబడ్డవారు, త్రీసేయబడ్డవారిని ఏం చేస్తున్నాడంటే ఆయన మీరే కావాలా నాకు, మీరే కావాలా, మీరే కావాలా అన్నాడు. అందుకనే పేతురు ఎవరు తెలిసినా, పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసినా చేపలు పట్టుకునేవాళ్ళు. పేతురమ్మ ఎవరు చెప్పండి? చేపలు పెట్టుకునే సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ చేపలు పట్టేటటువంటి వ్యక్తిని ప్రభు పిలిచేశాడు. పిలిచి ఆయన మాటలు వినడానికి వేలాది మంది చదువుకున్నవారు, వేలాది మంది గొప్పవారు, వేలాది మంది ధనవంతులు కూడా వచ్చి ఆయన మాటలు వినటానికి కొరకై వేలాది ప్రజలు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరకు. చూసారు? ఒక్క మాట అర్థం చేసుకోండి. ఎలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడంటే ఈ లోకంలో మనం పేదవారిగా ఉండవచ్చు, మనం ఏం లేని వారిగా ఉండవచ్చు. అయితే మన ప్రభువు మనల్ని పిలిచి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక ఉన్నతమైన స్థానం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ ఘనులైనను నేను పిలవలేదు, గొప్పవారిని నేను పిలవలేదు, కానీ బలహీనులను నేను పిలిచాను, బలహీనులను నేను పిలిచాను. అయ్యా కూర్చోండి, అక్కడ కూర్చోండి. మీరు వెనక్కి కూర్చోండి, మీరు వెనక్కి కూర్చో, మీరు వెనక్కి కూర్చుంటే అప్పుడు సిస్టర్స్ వచ్చి ముందు కూర్చుంటారు. వెనక్కి పోయి కూర్చోండి. అమ్మ అవసరం ఇటు వచ్చి కూర్చోండి, ముందు కూర్చోండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఏంటంటే గొప్ప వంశం వారి కాదు, నేను సామాన్యమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి పిల్లరా, మనలను పిలిచినటువంటి ఆయన మనను ఈ రోజున మనం పిలుస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యులను పిలుస్తుంటున్నాడు, ఈ కుటుంబంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు, ఇక్కడికి వచ్చిన వారిని పిలుస్తున్నాడు. రండి, మీరు రండి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని అన్నాడు. అందుకనే ఈ లోకములో మీరందరూ వినవలసిన సత్యం ఏంటంటే దేవుడికి అందరూ సమానము. దేవుడు అంటే అందరికీ సమానముగా ఉండాలి. ఆ మాట అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. కానీ కొంతమంది ఎలాగా ఉంటారు? కొంతమందికే ఆ దేవుడు, మిగతా వారు ఆ దేవుడు కాదు. అందుకని ఈ దేవుడు ఎలాంటి వాడంటే మీరు పేదవాళ్ళైనా నీకు దేవుడనే, మీరు చదువులైపోయినా మీకు దేవుడనే, మీకు లోకంలో ఘనతలైపోయినా నేను దేవుడినే, మీరు ఎలాంటి వారైనా కూడా నేను మీకు తండ్రి లాంటి వాడిని, దేవుడు లాంటి వాడిని కూడా కాదు, తండ్రి లాంటి వాడను. మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను,
మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తానని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాట ఉంటున్నటువంటి మనము, ప్రభువా అయ్యా ఈ లోకంలో నాకు గొప్ప పేరు ప్రఖ్యాతి ఉంది, నేను ఎక్కువ చదువుకున్నదాని కాదు, చదువుకున్నవాడిని కాదు, నేను చాలా లో స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, అయినప్పుడు కూడా నన్ను ప్రేమించేవా, అయినప్పుడు కూడా నా కొరకై వచ్చేవా, అయినప్పుడు కూడా నా యొక్క ఇంటిలోనికే వచ్చేవా, మీ దాసుని ద్వారా వాక్యము ద్వారా మీ సన్నిధిని నా ఇంటిలోకి వచ్చేవా ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభువుని ఈ రోజున మన హృదయాల్లో చేర్చుకోవాలి. అందుకని ప్రియులారా, అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మత్తయి సువార్తలోకి వెళితే పేతురు ఇంటికి వచ్చాడట. పేతురు ఇంటికి వచ్చాడు. మరి వాళ్ళ అత్తయ్య గారి పరిస్థితి ఎలాగుందో చూడండి. అత్తయ్య గారి పరిస్థితి ఎలాగుంది బాగా అర్థం చేసుకోండి. ఆమెకు జ్వరం ఉన్నది, రెండవది పడిపోయి ఉన్నది, మూడవది లేవలేకుండా ఉన్నది. ఈ మాటలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ఆమె జ్వరముతో పట్టబడింది, జ్వరం ఆమెను పడగొట్టేసింది, ఆమె లేవలేని పరిస్థితిలోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ పేతురు ప్రభువుతో ఉంటున్నాడు, కానీ పేతురు యొక్క భార్య కూడా ప్రభుతో ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో ఉన్నది, కానీ ఆమె మాత్రము ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా కనబడటం లేదు. వీళ్ళారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏమనగా, దేవుని దగ్గర రాకుండా ఏదో ఒక విషయం నిన్ను పడగొడుతుంది. నీ బంధువులో, లేకపోతే ఇంకొక చెడు అలవాటో, లేక ఏదైనా ఒక అబద్ధమో, ఒక మోసమో, ఒక సినిమో, లేక త్రాగుడో, లేక సిగరెట్టో, లేక దొంగతనమో, ఏదో ఒకటి నేను ఏం చేస్తుందంటే పడగొట్టేస్తుంది, నేను పడగొడుతూ ఉంటుంది. ఇది లేవలేకపోతున్నావు, ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు, ఆ ప్రేమను నువ్వు పొందలేకపోతున్నావు, ఆ ప్రేమను రుచించలేకపోతున్నావు. అందుకనే ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికే వచ్చి నీతో మాట్లాడుతుంటున్నాడు. మన ఇంటికే వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకేమి తక్కువ మన ఇంటికి రావడానికి? ఆయనకేమి తక్కువ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చోవడానికి? అంత ప్రభువుకి ఏమి తక్కువ? ప్రియమైన సోదరి సోదరులారా, ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే అక్కడ ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఆలోచన ఎక్కడ ఉంటుందంటే, ఎవరు కృంగిపోయినారో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరు అనాథులుగా ఉన్నారో, ఎవరు ఈ లోకంలో తృణీకరించబడ్డారో, ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఎవరు దిక్కులేని వారిగా ఉన్నారో, వారి విషయంలో ఆయన ఎక్కువగా ఆలోచన చేస్తారు. అందుకనే ఆమె పడిపోయినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా, లేవలేని స్థితిలో ఆమె ఉన్నప్పటికీ కూడా ప్రభువే స్వయముగా వారి ఇంటికి వచ్చిన వారిగా కనబడుతున్నారు. కాబట్టి చూడండి, ప్రభు మన యొక్క ఇంటికి వస్తే ఎంత గొప్ప ధన్యత. ఏం జరుగుతుంది అక్కడ చూసారా? ప్రభు పేతురు ఒకవేళ రమ్మని చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ రాయబడిన మాట ఏంటంటే, తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి అనే మాట ఉన్నది. ఇప్పుడు మన యేసుబాబు గారు కూడా ఏమన్నాడంటే, అయ్యా మీరు రావాల్సిందే మా ఇంటికి. ఒక నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నాడు, అయ్యా మా ఇంటిలో మీరు ప్రార్థన పెట్టాల్సిందే. అయ్యా సరే ప్రార్థన చేస్తున్నాం. చూడండి, మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతూ వస్తామో ప్రభు మన వైపు తిరుగుతూ వస్తాడు. ఇప్పుడు ఇంతవరకే మీరు ఆహ్వానించారు, మేము వచ్చాము, దేవుని మాటలు అందించాము. తర్వాత ఏం జరగబోతుంది? ప్రభువుని ఆహ్వానిస్తారు, ఆయన వస్తాడు, ఇంకా కొన్ని అద్భుతాలు మీ కుటుంబంలో చేస్తాడు, మీ బిడ్డల్లో చేస్తాడు, మీలో చేస్తాడు. అందుకని ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆమె దీన స్థితిని చూస్తూ ఉంటున్నారు. ఆమె యొక్క దీన స్థితి అంటే ఏమిటామె? జ్వరముతో పట్టబడిందా? ఆమె అయితే జ్వరంతో పట్టబడింది. నీవు దేనితో పట్టబడ్డావు? దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి కారణము దేనితో నీవు పట్టబడ్డావో, ఎవరితో పట్టబడ్డావో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం దేనితో పట్టబడ్డాం? ఏదో పాపంతో పట్టబడ్డామా? ఏదో మోసంతో పట్టబడ్డామా? ఏదో దొంగతనంతో పట్టబడ్డామా? లేక ఏదో సినిమాతో పట్టబడ్డామా? లేక ఏదైనా స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఏమైనా ఉన్నావా? వాటితో ఏమైనా పట్టబడ్డామా? లేదా అది కాకపోతే ఏదో కొంతమంది చెప్తూ ఉంటారమ్మా,
అక్కడ మొక్కో ఇక్కడ మొక్కో ఆ దేవుడు మొక్కో ఈ దేవుడు మొక్కో నీ కష్టాలు తొలగిపోతాయని వాళ్ళ ద్వారా పట్టబడ్డావా? ఏ రకంగా నువ్వు పట్టబడ్డావో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సోదరి సోదరుడా. అందుకనే నీ పట్టబడినటువంటి యొక్క వారిని లేపేదాని కొరకై ప్రభు వస్తున్నాడు. అక్కడ ఆమె ఎంతో కాలము మంచం మీద ఉన్నది. ఆమె మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నది. ఆమె ఆ లేవలేని పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ప్రభు యొక్క ప్రేమ చూపించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమె చెయ్య ముట్టగా అనే మాట చూడండి. చూడండి, ప్రభు 30 ఏళ్ళు ఉంటాయి. పేతురు యొక్క అత్తగారికి ఎంత వయసు ఉంటుందో చూడండి. ఒక తల్లిగా భావిస్తున్నాడు ఇక్కడ ఆయన. ప్రభులో ఉన్న గొప్పతనం అర్థం చేసుకోవడానికి ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన యవనస్తులను సోదరిలాగా భావించారు, వృద్ధులను తల్లులుగా భావించారు. అందుకనే యేసు ప్రభు వారికి మిగతా దేవుడికి ఉన్నటువంటి తేడా అది. మిగతా దేవుళ్ళు అందరూ వివాహాలు చేసుకున్నాడు, భార్య భర్తలు అనుకున్నారు, వారికి కోడళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు, వారికి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని కథలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి వివాహం లేదు. యవనస్తులందరూ కూడా ఆయన యొక్క మరి ఎవరు అంటే ఆయన సహోదరులు సహోదరులు. వృద్ధులందరూ ఎవరంటే ఆయన తల్లులు ఆయన తండ్రులుగా భావించాడు. అందుకనే ఆ ప్రభుని మనం నమ్ముకున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎంత ప్రేమ చూపించాడో చూడండి. ఆ ఇంటికి వచ్చాడు, ఆమెను చూశాడు, ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు దగ్గరికే వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఎవరి కొరకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఎందుకు మన కొరకు వచ్చాడు? పాపంలో పడిపోయినటువంటి మనము, పాపాన్ని బట్టి మరణించినటువంటి మనము, మరణం నుంచి అగ్నిగుండంలో కాలవలసినటువంటి మనము, అగ్నిగుండాన్ని తప్పించవలసినటువంటి యొక్క మనసుతోటి ప్రభు ఆలోచన చేసి నీ కొరకై నా కొరకై భూలోకానికి వచ్చాడు. ఇప్పుడైనా ఆలోచన చేసావా? చూద్దరండి, లూకాసు వార్తలో ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. లూకాసు వార్త లూకాసు వార్తలో 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 24 వచ్చింది చూడండి. తండ్రి అయిన అబ్రహామా, చాలు. ఇక్కడ ఏముందమ్మా? జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాటలు. ఒక ఆయన ధనవంతుడంట, బాగా ధనము సంపాదించుకున్నాడు. ఏమీ కొరత లేదు తనకు. కావాల్సినంత డబ్బు ఉన్నది, కావాల్సినంత ఆస్తి ఉన్నది, కావాల్సినంత పనివారు ఉన్నారు, సుఖభోగ విలాసాలతో జీవించాడు. అయితే చనిపోయినాడు. చనిపోతే ఎక్కడ పోయినాడు? ఆయన అగ్నిగుండంలోకి పోయాడు, నరకములోకి పోయాడు, అగ్నిగుండంలో కాలుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, అయ్యా అయ్యా నా నాలుక చల్లార్చాలయ్యా, నా నాలుక మాడిపోతుంది, నా నాలుక కాలుతుందయ్యా. ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధగా ఉంటుందో, ఎంత బాధ. ఒకసారి అప్పుడప్పుడు మనం వేడి నీటిలో గబక్కన కొన్నిసార్లు ఇట్లా చేసుకున్నాం. ఒకసారి నేను ఇస్త్రీ చేస్తూ గబక్కన ఏం చేశానంటే ఈ చేయి తగిలిందంతే. ఎంత మంట మండిందంటే నేను దాదాపుగా అరగంట సేపు దానిని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ మంట దాన్ని పోర్చుకోలేకపోయా. చిన్నది ఊరికట్లా తగిలిందంతే. చిన్న ఇస్త్రీ పెట్టి తగిలితేనే ఇంతగా బాధపడినానే. ఒకసారి చనిపోయి అగ్నిగుండంలో కాలుతూ ఉంటే, మంటల్లో మాడిపోతూ ఉంటే, నాలుక పెరిగి బయటకు వస్తూ, పళ్ళు కొరుక్కుంటూ, తల బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అప్పుడు ఏడుస్తావు నీవు, అప్పుడు బాధపడతావు నీవు. అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఎప్పుడు అనుకోలేదే, నేను ఇలాంటి అగ్నిగుండంలో పడిపోతానేమో, ఇలాగ నేను కాలిపోతానేమో అని నేను ఎప్పుడు అనుకోలేదే, ఏమిటి ఇంత భయంకరమైనటువంటి బాధ నాకు వచ్చిందని అల్లాడిపోతాం. అక్కడ కేకలు వేస్తాం. అక్కడ తండ్రివైన అబ్రహామా, అయ్యా అయ్యా, కన్నాలు మీద ఒడ్డయ్యా.
ఒక ఆమె ఒక పెద్ద ఆయన ముసలాయన మెల్లిమెల్లిగా వెళుతూ అనుకోకుండా తనకు తెలియసరికి కళ్ళు కూడా కనబడటం లేదు. ఒక ప్రక్కగా రోడ్డు మీద వెళుతూ ప్రక్కనున్న బావి తెలియకుండా ఆ బావిలో పడిపోయినారు. ఆ బావిలో పడిపోయినప్పుడు ఆ దారిలో ఎంతోమంది పోతున్నారు. పోతూ ఒక ఆయన ఏం చేస్తాడంటే, వాడు ఏమందిరా ముసలోడు సత్య చావనేది, ఇంకా వాడు ఉండి బతికేం చేస్తాడు అంతే కదా. ముసలోడు ఉండే నాలుగు వాళ్ళు ఉన్నారు ముసలోడు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? బయట వాడికి కనబడుతుందా? ఎదురుగా ఆయన కనబడాలి కదా. కాబట్టి ముసలోడు కదా పోయినాడని ఒకరు వెళ్ళిపోయినారు. అలాగా రెండొక్క కుర్రోడు వచ్చాడు. అయ్యా నన్ను రక్షించని కేకలిస్తే వాడు అంటాడు, తాత నీకు ఈత రాదా? ఒరే నాకు ఈత రాదురా, నన్ను లాగరా అంటే నాకు కూడా ఈత రాదు, నేను కూడా పోతానులే అని ఆయన పోయినాడు. ఎవరు రక్షిస్తారు? ఇంతలోకి ఇంకొకరు వచ్చేసేసి ఆయన ఏమంటున్నాడంటే, ఆ తాత వస్తున్నాడంట, అయ్యా ఒక తాడేయండిరా, నేను పట్టుకుంటాను, మెల్లికి పైకి లాగండిరా అని పాపం కేకలేస్తున్నాడు. పాపం ఆయన బావిలో ఉంది. ఇదంటాడు పైనుండి, అట్లాగా తాత ఇట్లా కొట్టుకో చెయ్యి, అట్లా కొట్టుకో కాలు, ఇట్లా పొట్టకి నీళ్ళు తీసుకోమంటుంటే వస్తాయా ఆయనకి? ఈ రోజుల్లో ప్రియులారా, సర్వలోకాన్ని మోసపుస్తున్నారు చాలామంది. ఆ దేవుడికి మొక్కో, లేకపోతే ఈ వాస్తు ప్రకారం చేసుకో, లేకపోతే ఈ యొక్క జ్యోతిష్ ప్రకారం చేసుకో, లేకపోతే ఈ గుడికి వెళ్ళు, లేకపోతే ఆ రకంగా చెయ్యి, లేకపోతే ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం పెట్టు, రాత్రిపూట చంద్రుడికి నమస్కారం పెట్టు, లేకపోతే నేల మీద పడు, అనేక రకాలైనటువంటి రకాలు చెప్తున్నారే కానీ ఒక్కరన్నా సరే పడిన వారిని పైకి లేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఏ ఒక్కరు కూడా లేరు. అందుకనే మన ప్రభు అలా కాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి యొక్క దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ వస్తున్నాడు ఆ దారిన. ఈ బైబిల్ నమ్మినటువంటి బిడ్డ ఆ దారిన వస్తున్నాడు. ఆ బిడ్డను ఆ తాతను చూడలేదు, కేకలు వినబడుతున్నాయి ఆ బిడ్డకి. అయ్యో ఎవరో కేకలు వినబడుతున్నాయని పరిగెత్తుకుంటా వచ్చేసాడు. వచ్చేటప్పటికి ముసలాయన మునిగిపోతూ ఉన్నాడు. అయ్యో తాతయ్య అన్నాడు, ఎగిరి దూకాడు. ఒక్కసారి ఎగిరి దూకొచ్చాడు, ఆ భుజాన పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మెట్టులు పట్టుకున్నాడు. ఒక్క మెట్టు నెమ్మదిగా ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి పడేసేసాడు. ప్రియమైన సోదరులారా, ఆయన ఆ బిడ్డ ఎందుకు అలాగా చేశాడు చెప్పండి? మిగతా వారు ఎందుకు చేయలేకపోయినారు? నిజమైనటువంటి క్రైస్తవులు అనేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవులు అలాగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసేవారికి ఉంటారు, ఇతరులను బాధ పెట్టేవారికి ఉంటారు, ఇతరులకు మేలు చేసేవారికి ఉంటారు. ఆ బిడ్డ క్రైస్తవుడు కాబట్టి, ఆ బిడ్డ యథార్థవంతుడు కాబట్టి తాను ప్రాణం కూడా లెక్క చేసుకోకుండా ఆయన ప్రాణం రక్షించుకోని కొరకై ఆ బావిలో దూకేసేసి వెంటనే భుజానేసుకొని ఆయన భారం తీసుకొచ్చేసి బయట పెట్టుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువు నీ కొరకు వచ్చాడు కదా, పరలోకాన్ని నుంచి భూలోకానిలో పడ్డాడు కదా, నా కుమార్తె రా నా దగ్గరికి అని చెప్తున్నాడు కదా, నేను పిలుస్తున్నాడు కదా. నీవు పాపం చేసిన మాట వాస్తవమే. నీ చేతులతో ఎన్నో పాపాలు చేశావు, నీ కాళ్ళతో వెళ్ళలేని స్థలానికి వెళ్ళావు, నీ నోటితో అనరానటువంటి మాటలు అన్నావు, నీ చెవులతో వినరానటువంటి విషయాలు విన్నావు, నీ కన్నులతో చూడగొన్నటువంటి చూస్తూ వచ్చావు. అయినా కూడా వీటన్నిటి కొరకై నేను కలువరిశిల మీద చనిపోవలేదా? నా ప్రాణం పెట్టలేదా? కాబట్టి ప్రియులారా, అప్పుడప్పుడు మనం పాట కూడా పాడుకుంటుంటాం. ఏమని పాడుతాం తెలిసిన? పాపులకై వచ్చినావా, పాపులకై వచ్చినావా, పాపులను ప్రేమించినావా, ప్రాణదానము చేసినావా, దేవా కడకు బోరతోరానయున్నావా, ఆ ప్రాణదానం చేసిన
కడకు ఘోరతోరానై దైవతనయ క్రీస్తు నాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా. చూడండమ్మా, ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు ఆయన. ఆయన మన కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ యవనస్తులు ఎలాగైతే బావిలో దూకేయడం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క ముసలివాడిని బయటికి తీసుకొని రావడానికి, ఆయన ప్రాణాన్ని కాపాడడానికి కొరకై తన ప్రాణాన్ని పణముగా పెట్టేసి అక్కడ ఆయన బావిలోకి దూకినాడో, అలాగే పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఈ భూలోకానికి దూకాడు. మనల్ని లేవనెత్తే దాని కొరకై, మనల్ని పావి నుంచి రక్షించే దాని కొరకై. అందుకనే ప్రియులారా, ఈ రోజున ఈ మాటలు మీ ఇంటిలో ఎలాగ నిలబడుతున్నాయంటే, ఆయన నీ ఇంటికి వచ్చాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీవు నాకు కావాలి. ఈ రోజున నన్ను చేర్చుకున్నావు నీ గృహములో, నీ హృదయంలో కూడా చేర్చుకుంటావా? నేను వస్తాను నీ హృదయంలోకి, నన్ను చేర్చుకుంటావా అని ఆయన బ్రతిమలాడుతుంటున్నాను. రండి, ఇంకొక మాట కూడా చూసుకుందాం. అక్కడ పేదరింటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం రండి. అతను ఏం చేస్తాడంట? చేయి ముట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమంది? ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రభువు ముట్టినప్పుడు వెంటనే రోగం పోయింది. ఎంతసేపు పట్టలేదు. ప్రభులో ఉన్న శక్తిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకుంటారనేది జ్ఞాపకం చేసుకోనండి. ప్రభులో ఉన్న శక్తి చాలా గొప్పది. ఏ రోగమైనా బాగు చేయగలదు, ఏ దయ్యానైనా వెళ్ళగొట్టగలవు, ఎలాంటి పరిస్థితి అయినా మార్పు చెందుతున్నది. నేను నాగపూర్లో ఉన్నప్పుడు ఒకరింట్లో మీటింగ్ పెట్టడానికి పోయాం. మీటింగ్ పెట్టడానికి పోయినప్పుడు ఆ ఇంటిలో ఇలాగనే మీటింగ్ అని అనౌన్స్మెంట్ చేయబడింది. మరి మాకు చెప్పలేదు ఆయన విషయము. మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు, వెళ్ళాము. వెళితే ఆ ఇంటిలో ఒక యవనస్తురాలు అమితమైనటువంటి యొక్క తలనొప్పి, అమితమైనటువంటి యొక్క జ్వరంతో బాధపడుతూ మంచం మీద ఉంటే తల్లిదండ్రులు కన్నీరు పెట్టి అక్కడ ఆ మంచం దగ్గర ఉన్నారు. చాలా వేడిగా ఉంది శరీరం చూస్తుంటే. బాగా వినండి విషయాన్ని. చాలా వేడిగా ఉంది. అమ్మాయి కన్నీరు, వాళ్ళ అమ్మ నాన్నగారికి కన్నీరు. దేనికంటే జ్వరాన్ని బట్టి కన్నీరు కాదు, కానీ ఈ రోజున నా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే నా బిడ్డకే బాగులేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ రోజే నా ఇంట్లో మీటింగ్ అయినప్పుడు చెప్పారు, ఈ రోజే నా ఇంట్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందని ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను వెళ్ళాను. ఏంటి మీటింగ్ అని చెప్పారు కదా, చాలా దిగులుగా ఉన్నారేంటి అని అడిగారు. నేను కింద ఉన్నాను, వాడు పైన నుంచి వచ్చారు. అప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మాయికి చాలా తలనొప్పి, తట్టుకోలేకపోతుంది బ్రదరు, చాలా జ్వరం కూడా ఉంది, మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకనే మేము ఏమి చేయలేని స్థితిలో మరి ప్రార్థన కూడిక క్యాన్సిల్ చేయలేము కదా చెప్పిన తర్వాత, అందుకని బాధగా ఉన్నది అన్న. సరే, ఏం పర్వాలేదు, మనము ప్రభు నమ్ముకున్న బిడ్డలమి, ప్రభు మనకి ఎలాంటి ఆటంకం లేదు, మీరు భోజన పానాదులు పెట్టలేదని మీరేమీ బాధపడవద్దు, మా కొరకే పలహారం తీసుకురాలేదని మీరేమీ బాధపడవద్దు, దాని కొరకు మేము ఇక్కడికి రాలేదు, కాబట్టి మేము చేసేది ఏంటంటే ఆ బిడ్డ ఎక్కడ ఉందో చూడమని చెప్పమని చెప్పారు. ఒక రూమ్లో ఉంది యవనస్తురాలు. దగ్గరికి పోయినాను. అప్పుడు ఆ బిడ్డ యొక్క తల మీద చేయబెట్టాను, ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ రోజున ఈ ఇంటిలో మీటింగ్ జరగాలి అంటే ఈ బిడ్డకు స్వస్థత, ఈ బిడ్డకు స్వస్థత మీద కలుగు చేయాలా. అప్పుడే అనేకులు వస్తున్నారు, మరి యొక్క గందరగోళంతో పోయి అందరూ సంతోషంగా వస్తారు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశామంతే. మీరు నమ్మండి, యథార్థంగా చెప్తున్నాను. ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకు ఒళ్ళంతా చల్లబడిపోయింది, జ్వరం తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత యథావిధిగా స్థానంలో ఎలాగ కూర్చున్నాను, మీటింగ్ జరిపిస్తున్నాను. అమ్మాయి మంచం మీద అక్కడ కూర్చొని వాక్యం అంటుంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలిసిన, మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలిసిన, ప్రభు తాగితే చాలు, ప్రభు ముట్టుకుంటే చాలు, ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటిదైనా సరే వెంటనే తొలగిపోతుంది ప్రియులారా.
ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు మనల్ని ముట్టుకుంటే, ప్రభు మనల్ని ఎప్పుడైనా తాకాడంటే ఎలాంటి రోగమైనా మనకు పోతుంది, ఎలాంటి రోగమైనా మనకు పోతుంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ఆ ఇంటిలోకి వచ్చాడు, ఆ స్త్రీని చూశాడు, ఆ మీద జాలిపడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చేయబెట్టి తాకాడు. కొన్నిసార్లు మన ఇళ్ళకి వింటున్నారు అందరూ, జాగ్రత్తగా ఉండండి. మన ఇళ్ళకి కొన్నిసార్లు మనం పండితులను పిలుచుకుంటాం. వాళ్ళు మంత్రాలు ఇవన్నీ చదువుకొని మనకు గృహప్రవేశంలో ఇవన్నీ చెప్పిస్తూ వస్తారు కదా. వాళ్ళు ఎంత దూరంగా ఉంటారో తెలిసిన వాళ్ళు. మీరు దగ్గర రాగాకండి. మేము మంత్రాలు అయ్యేంత వరకు, మా శ్లోకాలు అయ్యేంత వరకు, మేము ఇక్కడ పూజ చేసేంత వరకు, మేము ఇక్కడ హోమం చేసేంత వరకు కూడా మీరు దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, దూరంగా పెట్టేసేస్తాం. అవునా కదా? ఎంతోమంది మనం చూస్తూ వచ్చాం. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ముట్టుకునేవాడు, ఆయన ప్రేమ చూపించేవాడు, ఆయన తాకేవాడు, ఆయన లేవనెత్తేవాడు, ఆయన లేవనెత్తేవాడు. పడిపోయే వారిని లేవనెత్తేవాడు, కృంగిపోయే వారిని లేవనెత్తేవాడు, దిగులు పడుతున్న వారిని లేవనెత్తేవాడు, విశ్వాసం కోల్పోయే వాళ్ళని విశ్వాసం ఇచ్చేటటువంటి వాడు, బలహీనులను బలపరిచేటటువంటి వాడు. అట్టి వారిని ఆ ప్రభు వారు మనకున్నారమ్మా. అందుకని ఇక్కడ వెంటనే ఆమెలోకి శక్తి వచ్చేసింది. ఎంత శక్తి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆమె లేచి అయ్యా నన్ను స్వస్థపరిచినావు, నీకు వందనాలు అని అంటంలా. ఏమన్నా చూడండి, ఆమె లేచి ఏం చేస్తుందంట, పరిచర్య చేస్తున్నది. అంటే ఏంటని, వంటకు పోయి ఉంటుంది. వంట వాళ్ళకి ఏదైనా తయారు చేద్దాం, ఒక భోజనం తయారు చేద్దాం, ఏమైనా తయారు చేస్తాం, వంటకు పోయి ఉంటుంది ఆమె. ఎంత గొప్ప కార్యం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత అద్భుతమైన కార్యం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఆమె లేస్తున్నది, ప్రభువుకు సేవ చేస్తున్నది. చాలామంది ప్రభు నమ్ముకున్నామంటారు. ప్రభుకి ఏ సేవ చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. మనం వచ్చి మీటింగ్లో కూర్చోవడమేనా? ప్రభు అని నీ కొరకే ఏ పరిచయం చేయమంటావు?